శివసేన పార్టీలో వచ్చినటువంటి చీలికల్నే వాళ్ళకి ఫేవరబుల్గా చేసుకుంటూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ గొడవల్లో పార్టీలో వచ్చినటువంటి చీలికలతో అప్పటి వరకు సీఎంగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేని డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేస్తూ ఎలక్షన్ రిజల్ట్లో వచ్చినటువంటి పరిణామంతో ఫడ్నవీస్ని సీఎంగా చేస్తూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటూ బీజేపీ వాళ్ళ ప్రాబల్యాన్ని మహారాష్ట్రలో పెంచుకుందనే చెప్పుకోవాలి. ఇక్కడ శివసేన పార్టీ కోర్ హిందూ పార్టీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ సపోర్ట్తో గెలిచినటువంటి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండేని అనౌన్స్ చేస్తూ అసలు ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియనటువంటి ఈ ప్రభుత్వం ఇట్లాంటి ఓ టైంలో ఆఫ్టర్ చావా మూవీ రిలీజ్ తర్వాత వీళ్ళకి ఒక కొత్త చిక్కే వచ్చి పడిందని చెప్పాలి. ఆ కొత్త చిక్ ఏంటి అంటే ఎప్పుడైతే ఔరంగజేబ్ సమాధి ఇక్కడ కులాబాద్ ఔరంగాబాద్ అంటారు దాన్ని, ఔరంగాబాద్ ముంబైకి నుంచి కొంచెం దూరంలో ఉంటుంది, మహారాష్ట్ర స్టేట్లోనే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే అక్కడ ఛత్రపతి సంభాజీ నగర్ అని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆయన సమాధిని ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఎప్పటి నుంచో సంరక్షిస్తూ వస్తుంది. ప్లస్ దానికి విజిటర్స్ని అలౌ చేస్తూ దాని డెవలప్మెంట్కి అక్కడ సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినప్పటిది కాదు, గతంలో ఉన్నటువంటి యూపీఐ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అక్కడ ఇట్లాంటివే జరుగుతూ ఉన్నాయి. అక్కడికి రెగ్యులర్గా నియర్లీ పర్ డేకి ఒక 100 మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఆ ప్యాలెస్ని చూస్తారు, ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి ఔరంగజేబ్ సమాధిని చూస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చిక్ ఏంటి అంటే చావా మూవీ చూసి రక్తం మరిగిపోతున్నటువంటి హిందూ ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మవాదులు అంటే వాళ్ళకి సంబంధించిన బజరంగ్ దళ్ కానీ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళంతా ఏంటి అంటే ఒక లెటర్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు ఇట్లాంటి ఒక క్రూరుడు హింసకి ప్రతిరూపమైనటువంటి ఔరంగజేబ్ సమాధిని మీ గవర్నమెంట్ కాపాడుతూ వస్తుంది, అర్జెంటుగా దీన్ని కూల్చేయాలి, మీరు ఆ పని చేయండి, లేకపోతే మార్చింగ్ చేస్తూ వచ్చి మేమే ఆ సమాధిని తవ్వి అవతల పడేస్తాము అని చెప్పి అంటున్నారు. ఎవరు అంటే విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ వీళ్ళిద్దరూ కలిపి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్కి ఈ లెటర్ని సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్ వాళ్ళ పార్టీ మెంబర్ కూడా ముస్లింకి సంబంధించిన వ్యక్తి ఔరంగజేబ్ని ప్రైజ్ చేస్తూ ఇట్లా మాట్లాడడం వల్ల శివాజీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఉండడం వల్ల అతన్ని పై వేటు కూడా పడిందనుకోండి. ఇట్లాంటి వ్యాఖ్యలు ఇక్కడ అనుచితం. ఇలాంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు చేసేదేమీ లేదు, మంచో చెడో చరిత్రలో జరిగిపోయింది. చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నటువంటి వాటిని మనం కాపాడుతూ రావాలి. పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పని అదే. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. గవర్నమెంట్ డ్యూటీ ఏంటి అంటే ఔరంగజేబ్ క్రూరుడే కావచ్చు, నీకు అగైనెస్ట్గా పనిచేసి ఉండొచ్చు, నీ సనాతన ధర్మాన్ని నాశనం చేద్దామని చూసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అట్లాంటి ఒక క్రూరుడు సమాధిని కూడా మనం రక్షించాల్సిన సొసైటీలో బతుకుతున్నాం. ఎందుకు అంటే రూల్స్ అనేవి అట్లా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేయాలో తెలియక నిన్న ఒక కొత్త నినాదమే ఎత్తుకుందని చెప్పాలి. అదేంటి అంటే ఛత్రపతి మహారాజ్ శివరాజు యొక్క జయంతి. ఎవరికైనా పుట్టినరోజు ఒకసారే జరుగుతుంది, కానీ ఇక్కడ 2 రకాలుగా జరపడానికి ప్రయత్నాలు చేశారు. అది రాజకీయ ఎత్తుగడే చదరంగంలో అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఫిబ్రవరి 19 అంటే ఫిబ్రవరి 19వ తారీఖున ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఛత్రపతి మహాజీ శివరాజ్ జయంతి జరిగిపోయింది. ఇక్కడ మహారాష్ట్రలో అది పబ్లిక్ హాలిడే, అందరికీ హాలిడేస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అగైన్ వీళ్ళ మహారాష్ట్ర క్యాలెండర్ ప్రకారం అంటే ఏంటి శాలివాహన క్యాలెండర్ ఫాలో అవుతారు, దీన్ని విక్రమ్ సాంవత్ అని చెప్పి అంటారు. దాని ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ తృతీయ రోజు ఛత్రపతి మహారాజ్ యొక్క జననం జరిగింది. కాబట్టి వీళ్ళు తిథుల ప్రకారం కూడా అదే జయంతిని అంటే నిన్న చేశారు 18వ తారీఖున అనుకుంటా, ఐ థింక్ ఇట్ ఈజ్ 17th or 18th. సో అప్పుడు మళ్ళీ అగైన్ వీళ్ళు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు చాలా ఆర్భాటంగా చేశారు. ఆల్రెడీ లాస్ట్ మంతే అయిపోయింది కదా అని చెప్పి పిల్లలకి ఒక డౌట్ వచ్చింది, మా పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు నిన్న స్కూల్ నుంచి వ్యాన్లో వస్తున్నప్పుడు అక్కడ చాలా క్లియర్గా మరాఠీలో కూడా రాసి ఉంది, మమ్మీ మేము దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మరీ చూసాము, లాస్ట్ మంత్ అయిపోయింది కదా శివాజీ బర్త్డే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ వాళ్ళతో రైజ్ అయింది. అప్పుడు నాకు అర్థమైందన్నమాట, ఓకే
ఈ ఇష్యూని చల్లబరచడం కోసం, డైవర్ట్ చేయడం కోసం, ఏదైతే సమాధికి ప్రొటెక్ట్ చేస్తూ ముస్లిమ్స్కి కొమ్ము కాస్తున్నారు, లేకపోతే హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఫడ్నవీస్ ప్రభుత్వం మీద పడుతున్నటువంటి ఆరోపణలు, వాటిని దూరం చేసుకోవడం కోసం చాలా అట్టహాసంగా మళ్ళీ తిథుల ప్రకారం వీళ్ళు ఛత్రపతి మహాజీ శివరాజ్ యొక్క జయంతి వేడుకల్ని జరిపారు. సో ఇది మూడు ముక్కలాటలాగా మనం భావించాలన్నమాట. వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీ ఏంటి అంటే ఇప్పుడు దాని సెక్యూరిటీని పెంచారు, విజిటర్స్ లిస్ట్ని తగ్గించారు, రికార్డ్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ సమాధికి ప్రొటెక్ట్ కల్పిస్తూనే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ని కొనియాడుతున్నారు. ఇదే మరి రాజకీయం అంటే. ఇక్కడ అలా చేయక తప్పడం లేదు, ఎందుకంటే పార్టీని బతికించుకోవాలి, పదవిని కాపాడుకోవాలి. ప్లస్ ఇక్కడ ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మహారాష్ట్రలో జరిగేది ఏంటి అంటే శివాజీని మాత్రమే పొగడాలి, ఔరంగజేబుని కాదు అని చెప్పి చాలా పబ్లిక్ స్టేట్మెంట్ సీఎం గారు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు ఆయన ఇలా ఇచ్చారు అంటే ఒక్క క్షణం మనం ఆలోచించాలి. శివాజీ మహారాజ్ అనే ఆయన మరాఠా యోధుడు. మరాఠా సామ్రాజ్యాన్ని స్వతంత్రం అనే దానితో సౌత్ మొత్తాన్ని ఏకం చేసి మొఘల చక్రవర్తుల అరాచకాల్ని అణిచివేసి ఫ్రీడమ్ పొందాలి అనేదే ఈయన యొక్క మెయిన్ మోటో. సో అట్లాంటి ఒక వ్యక్తిని రాజకీయాలు ముసుగుపోసి లౌకిక రాజుగా అంటే ఏంటి, ఒక మతానికి మాత్రమే పరిమితం చేద్దామని చూస్తున్నారు. కాదు, ఆయన పరమత సహనం కలిగినటువంటి వ్యక్తి. ఈవెన్ శంభాజీ కూడా, ఆయన సైన్యంలో కూడా ముస్లిమ్స్ వర్క్ చేశారు. ఆ కాలంలో కూడా పరమతాల్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఔరంగజేబ్ క్రూరుడే కావచ్చు, కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఆయన జీవితంలో అతను ఇద్దరి దగ్గర పన్ను వసూలు చేశాడు. అప్పటి వరకు జిజియా పన్ను హిందూస్కి వేసేవాళ్ళు, అంటే వేరే మతం వాళ్ళకి. ముస్లిమ్స్కి ఒక రకమైన పన్ను ఉండేది. కానీ వాళ్ళు ముస్లిం మతస్థుల దగ్గర నుంచి ఈ చక్రవర్తులు ఎవరూ కూడా పన్ను వసూలు చేయలేదు. కానీ ఔరంగజేబు ఎప్పుడైతే నీకు చక్రవర్తిగా సింహాసనం మీద ఎక్కిన తర్వాత నుంచి అతను ముస్లిమ్స్ దగ్గర నుంచి పన్ను వసూలు చేశాడు, హిందూస్ దగ్గర నుంచి కూడా పన్ను వసూలు చేశాడు. ఇతను సంపద పట్ల అపారమైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. తను టోపీలు కుట్టుకుంటూ ఇస్లాం మతానికి చాలా గ్రంథాలు ఉండేలాగా చేశాడు. ఇతను ధ్వంసం చేయని గుడులు లేవు. చాలా రకాలైన గుడులని ఔరంగజేబు ధ్వంసం చేస్తూనే వచ్చాడు. గ్రంథాలని తగలబెట్టేశారు కూడా ఈయన టైంలో. ఇంకా ఇతను చేసిన దారుణాలైన విషయాలు ఏంటి అంటే, చాలా వరకు ఈయన చివరి కాలంలో, అంటే ఈయన ఎప్పుడు చనిపోయాడంటే 1707 మార్చి 3వ తారీఖున. చనిపోయే నాటికి అతని యొక్క వయసు 88 సంవత్సరాలు ఔరంగజేబుది. ఔరంగజేబు అంటే ఫార్సీ లాంగ్వేజ్లో మీనింగ్ ఏంటి అంటే సింహాసనానికి బన్నె తెచ్చేటటువంటి వాడు అని చెప్పి అర్థం. ఔరంగజేబుని ఇంకో విధంగా కూడా పిలుస్తారు, ఆలంగీర్ అని చెప్పి పిలుస్తారు. ఆలంగీర్ అంటే ప్రపంచానికే అధినేత అని చెప్పి. ఇటువంటి ఒక ఔరంగజేబు తన లాస్ట్ ఎప్పుడైతే 28 ఇయర్స్ ఉంటాయో పరిపాలనా కాలంలో ఆల్మోస్ట్ తన ఫోకస్ అంతా సౌత్ ఇండియా మీదే పెట్టాడు. దక్కన్ రాజ్యాలను ఎట్లాగైనా మనం కొల్లగొట్టాలి, వాటిని మన కంప్లీట్ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసి కర్ణాటక, తమిళనాడు వరకు కూడా ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసాడు. కానీ అటువంటి ఒక ఔరంగజేబుకి గట్టి పోటీనిచ్చింది ఏంటి అంటే మరాఠా సామ్రాజ్యం నుంచి ఛత్రపతి మహాజీ శివరాజ్. ఆయన కొడుకైనటువంటి శంభాజీ 9 సంవత్సరాలు ఈ ఔరంగజేబు ఆక్యుపై చేయలేకపోయాడు. శివాజీ చనిపోయిన తర్వాత 9 సంవత్సరాలని ఆయన కొడుకైనటువంటి శంభాజీ చరిత్ర దాచేసింది. ఇప్పుడు అదే యొక్క గొప్పతనం మన శంభాజీ మహారాజ్కి ఎందుకు రాలేదు, ఒక మహల్ ఎందుకు కట్టలేదు, అతనికి ఒక సమాధికి ఇంత విలువ ఎందుకు దక్కలేదు అంటే రాజకీయ కుతంత్రాలు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కాదు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చేసింది ఇటువంటివన్నీ కూడా. కానీ మన చరిత్ర ఏంటి అంటే మనం ఒకళ్ళకి ఫేవరబుల్గా రాసేసిన దాన్ని ఆల్మోస్ట్ నిజాలన్నీ కప్పెట్టేసి, చింపేసి, తగలబెట్టేసి ఎవరికి ఏ విధంగా నచ్చితే దాన్ని రాసేశారన్నమాట, ఇంపోజ్ చేయడం జరిగింది. అందుకే చరిత్రలో మనకి తాజ్మహల్ కట్టిన వీరులుగా గొప్ప వాళ్ళుగా కనిపిస్తారే తప్ప వాళ్ళ వెనకాల ఉన్న క్రూరత్వం, వాళ్ళు చేసినటువంటి అరాచకమైన పాలన అవి ఎవరికి గుర్తురావు. లేకపోతే ఒక శంభాజీ లాంటి వీరుడు కదా ఒక పాఠ్య పుస్తకంలో కూడా చేర్చకుండా
ఛత్రపతి మహాజీ శివరాజ్ అంటే కేవలం మరాఠాలకు సంబంధించిన రాజుగానో లేకపోతే సనాతన ధర్మానో హిందుత్వానికి ప్రతీకగానో చూపిస్తారు. ఎందుకు ఆయనలో ఉండే పోరాట ప్రతిమ, స్వతంత్ర కాంక్ష ఎవరికి ఎందుకు కనిపించడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఈ మూడు ముక్కలు ఆట ఆడుతారో రాజకీయ చదరంగంలో తెలియటం లేదు. కానీ పిల్లలకైతే నిన్న మంచి డౌట్ వచ్చింది, ఎందుకు 2 సార్లు సెలబ్రేట్ చేస్తున్నారు. మొన్నటి వరకు అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలిడే ఉండేది కాదు మహారాష్ట్రలో. మొన్నే గుర్తొచ్చింది ఆయన మహారాష్ట్రలో పుట్టాడని. నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ వాళ్ళు డిక్లేర్ చేశారు ఇట్ ఈస్ ఎ పబ్లిక్ హాలిడే అని చెప్పి. ఎప్పుడో రాసినటువంటి రాజ్యాంగం అది, ఎప్పుడో ఆయన కమిషన్ చేశారు. 55 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా? ఇదే రాజకీయం.